మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు నమ్మద్దు మూఢనమ్మకాలని నమ్మద్దు దొంగ బాబాలని స్వామీజీలని ఉపయోగం లేదు నల్ల దారాలతోటి నేను నా కుటుంబం నా ప్రాంతంలో మూఢనమ్మకాలు వదిలిపెడతాను కులమత భేదాలు వదిలిపెడతాను మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయంగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను దయ్యాలు భూతాలు నమ్మను మంత్రాలు తంత్రాలు నమ్మను అభూత శక్తులను నమ్మను వాస్తవంగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను ఈ ప్రాంతంలో మహనీయుల ఆలోచనల కోసం పనిచేస్తాను నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని మాకొద్దు కులమత భేదాలు మాకొద్దు కులమత భేదాలు వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి పూలే ఆలోచన విధానం వర్ధిల్లాలి మాతా రమాబాయి ఆలోచన విధానం వర్ధిల్లాలి చతుర తల్లి సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని జై భీమ్ మనిషి వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ సో నేను ఎవరెవరికి తెలుసు ఇక్కడ ఇంతకు ముందు నేను ఎవరెవరికి తెలుసు యూట్యూబ్లో ఎవరెవరు చూస్తున్నారు నన్ను 1 2 3 4 ఓకే సంతోషం నా పేరు డాక్టర్ బైరి నరేష్ నేను వరంగల్ జిల్లా హనుమకొండ నుంచి ఇక్కడికి వచ్చాను మాదక్కడ ఒక మారుమూల పల్లెటూరు అమ్మ బీడీలు చేస్తుంది నాన్న బట్టలు నేస్తాడు సో ఇప్పుడు అది బంద్ చేసి మేకలు కాస్తున్నాడు నాకు పెళ్ళయింది ఖమ్మం అమ్మాయే ఆమె పేరు సుజాత ఆమె గవర్నమెంట్ టీచరు పెళ్ళైనాక ఇద్దరం కలిసి చదువుకున్నాము కలిసి బతికాము ప్లాన్ వేసుకున్నాము ఆమెనేమో ఉద్యోగం వైపు వెళ్ళింది నేనేమో పిహెచ్డి చేస్తూ రకరకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సైకాలజిస్ట్గా ఉండాలనేది ఒక ఒప్పందం సో ఆమె టీచరు మాకిద్దరు మగపిల్లలు ప్రశ్న ఉదయ్ 8వ తరగతి జ్ఞాన ఉదయ్ 6వ తరగతి సో ఈరోజు రచయితలందరూ వాళ్ళ సంఘం పెట్టుకొని 17 ఏళ్ళైన సందర్భంగా మహాసభలు ఖమ్మంలో జరుపుకుంటున్నారు వేదిక గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ఉంది కదా ఇల్లందు చౌరస్తా దగ్గర పెట్రోల్ బంక్ పక్కన రిలయన్స్ మార్ట్ పైన ఆ సమావేశంలో మనలాంటి వాళ్ళము కాస్త చైతన్యంతో ఉండి మాట్లాడిన డ్యాన్స్ చేసిన పుస్తకాలు రాసిన మన ఆలోచనలు చెప్పిన నోరు తెరిచి మాట్లాడిన కొంతమంది అరే వీళ్ళందరూ తెలివి కల్లోలై నాయకులై ప్రతిభావంతులై ప్రముఖులై పేరు ప్రఖ్యాతులు పొందితే ఎలా వీళ్ళందరూ వాళ్ళ ప్రజల్ని చైతన్యం చేసి వాళ్ళందరినీ తెలివికి వచ్చేటట్టు చేసి వాళ్ళను మన చెప్పు చేతుల్లో లేకుండా చేస్తే ఎలా అని చెప్పి కొంతమంది ఉన్మాదులు బుర్ర నిండా చెడు పెట్టుకున్న వాళ్ళు అందరినీ విమర్శిస్తూ అవమానిస్తూ కించపరుస్తూ మమ్మల్ని మాట్లాడకుండా రాయకుండా ప్రయాణం చేయకుండా కార్యక్రమాలు చేయకుండా మా గొంతు నొక్కడానికి పెద్ద పెద్ద ముఠాలు తయారయ్యి ఇబ్బంది పెడుతున్నారు అలా ఇబ్బంది పెట్టే అంశాన్ని ట్రోలింగ్ అంటారు ఆ ట్రోలింగ్ అనే అంశం మీద చైతన్యవంతమైన బాగా ఆలోచించే పెద్ద పెద్ద ఆడవాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు ఆ సంఘానికి ఇక్కడ 2 రోజుల సభలు జరుపుతున్నారు ఆ సభలకి మన 2 రాష్ట్రాల్లో నుంచి
ప్రజల మేలు కోరే వాళ్ళు, ప్రజలని ఆలోచించండి అని చైతన్యపరిచే వాళ్ళు, మంచి మాటలు మంచి పుస్తకాలు రాసేటోళ్ళందరినీ ఒక 200 మందిని వాళ్ళు సమీకరించి సభలు జరుపుతారు. అందులో మేము అట్లా అవమానించబడి బాధపడ్డోళ్ళం, పెద్దగా రాసిన వాళ్ళం కాదు, బాధపడ్డోళ్ళం కాబట్టి మమ్మల్ని కూడా రమ్మని పిలిస్తే ఇక్కడికి వచ్చినాం. ఎట్లాగ వస్తున్నాం కాబట్టి ఆ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక పెద్ద రూము, ఏసీ రూమ్ అన్నీ పెట్టారు. కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు, అందులో రెస్ట్ తీసుకుంటున్నారు. నాకు రాంబాబు అన్న వాళ్ళు బాగా పరిచయం. నన్ను దాడి చేసినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు అన్నవాళ్ళు ఇక్కడ నుంచి మా ఊరు దాకా కారులో వచ్చి, తమ్ముడా ధైర్యంగా ఉండు, మీకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పిన మంచి మనుషులు అన్నవాళ్ళు. కాబట్టి నరేష్ ఈ ఏసీ రూమ్లో ఉండడు, ఎట్లాగూ మనలో ఒక 10 మంది మంచి ఆలోచన చేసిర్రు. వాళ్ళతో నీ అనుభవాలు, నీ ఆలోచనలు, నీ భావాలు వాళ్ళతో పంచుకుంటే వాళ్ళను నీకు పరిచయం చేయాలి, నిన్ను వాళ్ళకు పరిచయం చేయాలనే ప్రేమతోటి అన్నవాళ్ళు అలా కాళ్ళ నన్ను ఇడి దాకా పట్టుకొచ్చారు. సో నేను ఇడికి రావడానికి కారణము ఆ మీటింగ్ పెట్టడానికి కారణము మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఇక పిచ్చోళ్ళ చేతిలో రాయిలు వేసి కొట్టండ్రా అన్నట్టు మమ్మల్ని కొట్టించేటోళ్ళు అనమాట. అయితే అక్క పక్కనే ఒక ఏసీ రూమ్ అక్కకి ఇచ్చారు. అక్క హాయిగా రెస్ట్ తీసుకోవాలి, అలసిపోయింది. అక్క మేము ఒక 10 మందిని కలవడానికి పోతున్నాం, వస్తావా అనగానే వెనక ముందు ఆలోచించకుండా సరే పోదాం అని చెప్పేసి మాతో వచ్చింది. ఒకసారి అక్కకు చప్పట్లతో. అక్క చదువుకున్న మహిళ, బాగా రాస్తుంది. ఇంత పెద్ద పుస్తకంలో రాసేదాన్ని ఒక 10 లైన్లల్లో రాస్తుంది అనమాట. కవి అంటారు, కవిత్వం, పద్యాలు లెక్క ఉంటాయి కదా, అలాంటి చిన్న మాటలతోనే బాగా ఆలోచింపజేస్తుంది. అందులో అక్కకు ఈ దేశం మొత్తం మీద ఇచ్చే అవార్డు అక్కకు వచ్చింది. కేంద్ర సాహిత్య అవార్డు అంటారు. ఆ అవార్డు రావడానికి లక్షలు పెట్టేటోళ్ళు ఉంటారు రెడీగా. తర్వాత ఇన్ని పుస్తకాలు రాసిన నాకు ఒక అవార్డు వస్తే బాగున్నాడు నైగా నించునేటోళ్ళు ఉంటారు. కానీ అక్క చాలా ధైర్యంగా రాస్తుంది. నేను అక్క ఫేస్బుక్లోనే పరిచయం. మేము ఫేస్బుక్లో మొదట్లో అడుగు పెడుతున్నప్పుడే అక్క మీద బూతులు తిడుతూ, బాధ పెడుతూ, అవమానిస్తూ, విమర్శిస్తూ చాలా చికాకు పెట్టిర్రు. ఆ చికాకులో నుంచి ఇంకా అక్క రాటు తేలుతూ మంచితనం వైపు నిలబడ్డది. చాలా సంతోషం అక్క కూడా రావడం. అయితే పెద్దలారా, మిత్రులారా, నేను మన ప్రజలందరూ కలిసి కష్టపడి సంపాదించి వాళ్ళ పిల్లల చదువులకో, ఇల్లు కట్టుకోవడానికో, భూమి కొనుక్కోవడానికో, బంగారం కొనుక్కోవడానికో, మంచి బట్టలు వేసుకోవడానికో డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులని ఒక మత పెద్ద చెప్పిండని పూజలు, పురస్కారాలు, దేవుళ్ళు, దండాలు, జాతరలు, మొక్కులు, మేకను కొయ్యాలి, గొర్రెను కొయ్యాలి, దావతి వేయాలి, ఈ పండుగ జరపాలి, ఆ పండుగ జరపాలి, లేదా పాస్టర్ అయ్యకు డబ్బులు ఇవ్వాలి, ఇలా మన ప్రజలందరినీ వాళ్ళకేమో ఏదో దండం పెట్టుకునే గుణం ఉంటుంది, దేవుడికి దండం పెట్టుకునే గుణం ఉంటుంది. మనసులో దేవుడిని నమ్ముకుంటారు, కుల దైవమో, ఇంటి దైవమో, లేకపోతే పలానా దేవుడు అని అనుకుంటారు. ఆపదకో సంపదకో ఏదో కష్టం వచ్చినప్పుడు దేవునికి, అయ్యా నా బిడ్డ జ్వరం వచ్చింది, మంచిగా అయితే సమ్మక్క కథ, నా భార్య రోగం వచ్చి దావకాలు ఉన్నది, ఆమె మంచిగా అయితే నేను ఏమలాడకస్తా, లేకపోతే నా కొడుకో బిడ్డ పుడుతున్నాడు, లేదా పరీక్ష రాస్తున్నారు, అత్తే తిరుపతి కథ అని మొక్కుకుంటారు. ఈ నమ్మకము, మొక్కుకొనుడు అనేది ఒకవైపు ఉండగానే నువ్వు ఈ పండుగ చేయాలి, నువ్వు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి మన ప్రజలకి భయాలను, మూఢనమ్మకాలను, తాయెత్తులను అన్ని అంటగట్టి మన ప్రజల డబ్బులన్నీ పాడు చేస్తున్నారు. అందుకని ఈ డబ్బులు పాడు కావద్దు, ఈ మూఢనమ్మకాలు వదిలేయాలి. ఒకవేళ నమ్మకం ఉంటే దండం పెట్టుకునే కాడ ఆగిపోవాలి తప్ప మన జోబుకు పొక్క వేయద్దు అనే ఆలోచనతోటి నేను ఊరూరా తిరుగుతూ ఉంటా. తిరిగి మూఢనమ్మకాలు నమ్మొద్దు, దయ్యాలు భూతాలు నమ్మొద్దు, మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు, డబ్బులు ఒట్టిగా ఖరాబ్ చేయొద్దు, చదువుపియండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచిగా తిని ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకడం గురించి ఆలోచించండి అని ప్రచారం చేసుకుంటా తిరుగుతా. కొంచెం పెద్దగానే చదివిన, మీ పిల్లలు ఎక్కడ డిగ్రీలు, పీజీలు, 3 పీజీలు, 3 డిప్లొమాలు, ఒక బీఈడి, ఒక పిహెచ్డి, ఒక జర్నలిజం పీజీ, ఒక ఇప్పుడు లాయర్ చదువుతున్నా. నాకు
ఫస్ట్ డిగ్రీ అయిపోగానే నౌకరు వచ్చింది. నౌకరు చేసుకుంటూనే అంబేద్కర్ పేరు కింద ఇంత పెద్ద తోక ఉంటుంది కదా చదువులది, ఇలా కొంచెమని ఉండాలని అప్పుడు పుట్టింది నా మీదట్లా. అట్లా 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 చదువుకుంటా పోతున్నా. నాకైతే ఇప్పుడు ఏం అప్పు సప్పులు ఏం లేవు. అవ్వయ్య ఇచ్చింది 10 గుంటల భూమి, తమ్మునికి 5 గుంటలు వస్తుంది, నాకు 5 గుంటలు వస్తుంది. నాకు 2 కొడుకులు కాబట్టి ఇల్లడుగు జాగ కూడా పనికిరాదు, ఏడో ఊరవతలు ఉంటుంది. కానీ నేను నా పెళ్ళి ఇక్కడ అమ్మాయినే చేసుకున్నా, ఖమ్మం అమ్మాయిని. ఇల్లందుకు రాసురోడ్ దగ్గర ఉంటారు వాళ్ళు, ఇప్పుడు అక్కడ ఉండలేరు, కొత్త కూడా ఉంటారు. సో ఆమె వేరే కులం, మాది వేరే కులం, ప్రేమ పెళ్ళి కాదు. ఈసొంటాననే ఓ మీటింగ్లో నేను చెప్పిన, నాది డిగ్రీ అయిపోయింది, ఒక ఉద్యోగం చేస్తున్నా, నెలకు 8,000 వస్తున్నాయి, ప్రయాణం టీఏ అన్నీ 15,000. అప్పట్లో 15,000 అంటే పెద్దనే, 2006 ముచ్చట నేను చెప్పేది. సో అప్పుడు ఒక అన్నుండి మా తెలిసిన అమ్మాయి ఉన్నది అని అంటే, ఆమె నన్ను ఓకే అంటే నేను ఆమెతో కలిసి జీవిస్తా, ఆమె ఓకే అనాల, నేను ఓకే అనడం ఏం అవసరం లేదని చెప్పిన. అట్లా ఈ ఊరు నుంచి నాకు జీవితాంతం తోడుగా ఉండే మనిషి వచ్చింది కాబట్టి నేను ఈ ఖమ్మానికి రుణపడి ఉంటా, చాలా రుణపడి ఉంటా. ఇక్కడ చాలా ప్రాంతాలకు వచ్చిన నేను. ఈ పక్కపుంటే ఒక ఊరిలో ఒక స్కూల్కి వచ్చాను, అది ఊరి పేరు కూడా గుర్తులేదు, ఒక క్రిస్టియన్ అని నడిపిస్తాడు, ఇంగ్లీష్ మీడియం స్కూలు. తర్వాత ఇక్కడ శారదా కాలేజీకి వచ్చాను, మదర్ తెరీసా కాలేజీకి వచ్చాను, పులిపాటి కాలేజీ ఒకటి కునిజల దగ్గర ఒకటి ఉంటుంది, ఆడికి వచ్చాను. వైరా, ఏనుకూరు, దమ్మపేట, అసరాపేట, సత్తుపల్లి, విఎం బంజర, ఇటు తిరుమలాయపాలెము, చుట్టుపక్కల ఈ కాల్వోడ్డుకి ఇందిరానగర్ దగ్గర ఒకటి డైట్ కాలేజ్ ఉంటుంది, ఎదురుగా సరోజ మహిళా అది కూడా ఉంటుంది, అలా కూడా వచ్చిన. దాని పక్కపొంటి సిఓఈ అని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటుంది, పాకబండ బజారు, అశోక్ నగరు, చర్చి కాంపౌండ్ దగ్గర స్కూలు, ఆ రైల్వే స్టేషన్ అటుముంగట ఉండే జూనియర్ కాలేజీ, ఈడున్న అన్ని బీఈడి కాలేజీ, ఎంజేఆర్ కాలేజీ, ఈ అన్ని ఒక మహబూబియా బీఈడి కాలేజీ ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అన్ని హాస్టల్ తిరిగినా నేను. 2002వ సంవత్సరం నుంచి తిరుగుతున్నా, 22 ఏళ్ళు అవుతుంది నేను మాట్లాడబట్టి, తిరగబట్టి, ప్రయాణం చేయబట్టి. సో ఇప్పుడు అన్న మాట్లాడిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మీలో ఒక చైతన్యం వచ్చిందని, మీరంతా మీకు నచ్చిన దేవుళ్ళని ప్రార్థనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, మీ బతుకులు మీరు బతుకుతూనే, ఎస్ మన ప్రాంతంలో మన చదువులకి కారణం అంబేద్కరు, మన హక్కులకి కారణం అంబేద్కరు, మన బతుకు భవిష్యత్తు, బతుకు తెరువు, వీటన్నిటికీ కారణం బాబాసాహెబ్ అంబేద్కరు. సో ఆ అంబేద్కర్ ఆలోచనల్ని ఈ యువతకు అందియాలి. అలాగే ఈ ప్రాంతంలో ఒక చోట అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన జయంతి వర్ధంతిని మనం కృతజ్ఞత తెలపాలి. మన పిల్లలందరికీ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన దారిలో నడిపియాలనే ఒక మంచి ఆలోచన మీ అందరికీ రావడం నేను నిజంగా అభినందిస్తున్నాను. అయితే అంబేద్కర్ విగ్రహం పెట్టడం 2 రకాలు. ఒకటి ఉనికి కోసం, రెండోది ఆయన ఆశయాలను సాధించడం కోసం. ఈరోజు 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు 100 కోట్లైనా ఖర్చు పెట్టి పెద్ద విగ్రహాలు పెట్టుకొని ఆయన పాదాల కింద వాళ్ళ పేర్లు పెట్టుకొని మురిసిపోతారు, మేము ఇన్ని కోట్లు పెట్టి ఇది కట్టించామని. నేను దాదాపు ఒక 200 అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణలకి ఈ చేతులతో దాన్ని ఆవిష్కరించే అవకాశం, అలాగే ప్రధాన వక్తగా వెళ్ళే అవకాశం ఈ సమాజం నాకు ఇచ్చింది. ఒక 500 విగ్రహాల కాడ నా పేరు ఉంటుంది ఆ కింద. మీ దగ్గర కూడా ఈడ కూడా చాలా దిక్కుల కృష్ణమాది అన్నతో కానీ, తర్వాత జేవి రాజు గారితో కానీ, అన్ని రకాల వాళ్ళతో, రేంజర్ల రాజేష్ అన్నతో, కదిరే కృష్ణన్నతో, ప్రొఫెసర్ కాశీం సార్తో, కంచె ఐలయ్య గారితో, ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మంచిగా మాట్లాడేటోళ్ళు, పేరున్న వాళ్ళు అందరితో పాటు నన్ను కూడా పిలిచేటోళ్ళు మాట్లాడించడానికి. అయితే ఇక్కడ మీరు పెట్టే విగ్రహము ఉద్దేశము నాకు తెలిసి ఉనికి కోసం అనుకుంటున్నానా లేక ఉద్దేశమా నాకు తెలియదు. మీరు చెప్పాలి అసలు అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే మీకు జరిగే నష్టమే ఉన్నది, పెడితే రేపు కలిగే లాభమే ఉన్నది, ఆయన మీకేం చేసిండు, అది పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటారు. కొత్తగా ఒక బొమ్మ పెట్టి దాని కింద మీ పేర్లు రాసుకొని, మాసుంటల పేర్లు రాసుకొని, ఈ అన్న దగ్గర 20,000, అన్న దగ్గర 10,000, ఇంకో అన్న దగ్గర 5,000, అన్న దగ్గర 1,000, 5-6 లక్షలు వసూలు చేసి ఇక్కడ బొమ్మ పెట్టి
ఆ తర్వాత ఆ రోజు ఎమ్మెల్యేని పిలిచి ఆయనకు దండలేసి ఆయన దగ్గర 2 లక్షలు తీసుకొని, లేకపోతే మాజీ ఆయన దగ్గరకు పోయి ఆయన దగ్గర 2 లక్షలు తీసుకొని దీనికి ఒక కమిటీ వేసి అలా ఉనికి కోసం చెయ్యాలనుకుంటారా? లేకపోతే అరే బాబాసాహెబ్ అంబేద్కరు ఆ రోజులలో, ఇప్పుడు ఈ రోజు మనం ఎంత పని చేసినా నువ్వు ఆటో కొనుక్కునే నీకు గిరాకీయడు వాడు ఒక కులపోళ్ళు. నువ్వు పెద్ద ఆఫీసర్ అయినా కూడా మనసులో ఎక్కడో ఒక తక్కువ కులపోడు అని చూస్తాడు. ఒక పెద్ద బిల్డింగ్ నువ్వు కిరాయికి అడిగినా కూడా, నువ్వు టీచర్లమైనా నేను 5-6 నెలల అడ్వాన్స్ పైసలు ఇస్తానా కూడా ఆఖరికి మీరు ఏం కులపోళ్ళు అని అడిగే దౌర్భాగ్యం ఉన్నది దేశంలో. నువ్వు ఏ రంగంలో, నువ్వు టీచర్ అయినా, డాక్టర్ అయినా, కవైనా, మేధావి అయినా, ప్రొఫెసర్ అయినా, ఏవైనా అటు తిప్పి ఇటు తిప్పి నీది ఏ కులం అని నిన్ను తక్కువ చూసే ఒక రోగం ఉన్నది ఈ సమాజంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టి అసలు ఆయన ఈ సమాజం కోసం ఏం చేసిండు, మహిళల కోసం ఏం చేసిండు, పిల్లల కోసం ఏం హక్కులు ఇచ్చిండు, కార్మికుల కోసం ఏం హక్కులు ఇచ్చిండు, తన మేధస్సుతో ఈ దేశ భవిష్యత్తు కోసం ఏం పనిచేసిండు, ఆయన ఎన్ని పుస్తకాలు చదివిండు, ఎన్ని పుస్తకాలు రాసిండు, ఎవరెవరికి ఏ ఏ మాటలు నేర్పించిండు, ఈ ప్రపంచానికి ఆయన ఏం చేసిండు, ఈ దేశానికి ఏం చేసిండు, బీసీల కోసం ఏం చేసిండు, లేదా ఓసీలలో ఉన్న ఆడవాళ్ళ కోసం ఏం చేసిండు, ఇప్పుడు ఈ దేశం ఇట్లా ఉండడానికి ఆయన చేసిన మేలేంటనేది ఆ విషయాలను ప్రజలకు చెప్పడం కోసమా? లేకపోతే మేము ఇక్కడ మాలోళ్ళం ఉన్నాము, మాదిగోళ్ళం ఉన్నాము, ఎస్సీ వాళ్ళం ఉన్నాము, అన్ని ఊళ్ళల్లో అంబేద్కర్ బొమ్మ ఉన్నది, మా ఊళ్ళో కూడా ఉంటే బాగుండు అని పెట్టుకుంటారా? లేక ఆ విగ్రహం వచ్చినాక ఇక్కడ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, సైంటిస్టులు కావాలా, విదేశాలకు వెళ్ళాలా, స్ఫూర్తి ప్రదాతలు కావాలా, కులం విడిచి పెళ్లి చేసుకోవాలా, మందు తాగడం మానేయాలా, చాలా పెద్ద పెద్ద చదువులు చదవాలా, సూటు బూట్ వేసుకునే కల్చర్ రావాలా, బూతు మాటలు ఆగిపోవాలా, బీరు బ్రాండీలు ఆగిపోవాలా, చెత్త బూతు బొమ్మలు చూడడం ఆగిపోవాలా, మన ఇళ్లలో ఈ ప్రాంతంలో ఒక ఈ లైట్ వేస్తే వెలుతురు కనిపిస్తుంది, ఇది బంద్ చేస్తే చీకటి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టినాక పెట్టక ముందుకు పెట్టిన తర్వాతకు తేడా లేకపోతే ఆ బొమ్మ పెట్టేందుకు? మీ అందరి ఇళ్ళలో దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి, ఈ ఊళ్ళో అంబేద్కర్ బొమ్మ ఉన్నది, వాటికి వీటికి తేడా ఏమున్నది? దేశం మీద బొచ్చడైన అంబేద్కర్ బొమ్మలు ఉన్నాయి కదా, ఉండగా మళ్ళీ ఇంకో తొక్కల బొమ్మ మళ్ళీ ఎందుకు? ఆ ఒక్కరోజు 2 అడుగులు అటు ఇటు పోయి ఆడ దండేసుకొని వస్తే ఎవడన్నా అద్దంటాడా? ఈయన్నే అంబేద్కర్ను పెట్టాలనుకుంటున్నారంటే ఈడ ఇంతకు ముందు ఒక ప్లేట్లో మంచి బిర్యానీ వేసిరు, తినమంటే తింటలేడు రాంబాబు అన్న. ఏం తింటలేవే, బిర్యానీ మంచిది కాదంటే మంచిదే, వేసినోడు మంచోడు కాదంటే మంచోడే, ఎందుకు తింటలేవా అంటే ఏం చెప్తలేడు. ఎందుకు తింటలేడంటే ఆ ప్లేటు కడుక్కోకుండా వేసిరు వాళ్ళ అన్నం. పొద్దున తిన్నదో నిన్న తిన్నదో ఇంత అంత గలీజ్ ఉన్నది ఆ పల్లెంలో. ఆ ప్లేటు నీట్గా కడగకుండా మంచి బిర్యానీ ప్యాకెట్ ఇప్పి లేచినావు, తింటాడా? మీరు వాళ్ళు తింటారా అట్లా? ఎందుకు తినరు? బిర్యానీ మంచిది కాదా? వేసినోడు మంచోడు కాదా? ప్లేటు మరి ఇప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ మీద పెట్టాలంటే ఇదివరకు ఉన్న చెత్తను మీరు దేన్ని తుడిచి కడిగి క్లీన్ చేసి దేని మీద పెడతారు అంబేద్కర్ బొమ్మను? పాత పల్లెంలో బిర్యానీ ఎత్తారా? పాత మైండ్ సెట్టే పెట్టుకొని, పాత స్వభావాలు పెట్టుకొని, పాత ఆలోచనలు పెట్టుకొని, మనసులో కులమని పెట్టుకోనో, లేకపోతే స్వార్థం పెట్టుకోనో, లేకపోతే ఈ ప్రాంతంలో గొడవలు పెట్టుకోనో, ఆ ఆడవాళ్ళని అవమానించే గుణం పెట్టుకోనో, ఆకతాయి పోకిరి పోరగాలను పెట్టుకోనో, తాగుడు తినుడు, రాత్రి అయితే ఈడ ఎగిరి బూతు మాట్లాడే చోట అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అపవిత్రం ఎందుకు చేయాలి? పైసలు పెద్ద విషయం కాదు, మీరు నోరు తెరిచి అడిగితే గొప్పటి పైసలు వస్తాయి. పైసలు పెద్ద విషయం కాదు, విగ్రహం కూడా ఉరికొస్తుంది మీ కాలకాడికి. నిజమేనా? కాబట్టి ప్లేట్ కడగడం కావాలి, విగ్రహం పెట్టడం అసలు పెద్ద విషయమే కాదు. మీరు కేసీఆర్ పెట్టిందని కానీ పెద్దది పెడతారా? ఇక్కడ కేసీఆర్ పెట్టిందని కానీ పెద్దది పెడతారా? జగన్మోహన్ రెడ్డి పెట్టిందని కానీ పెద్దది పెడతారా? ప్రపంచంలో పెద్దది పెట్టిండు ఆయన. మరి మీరు ఎంతది పెడతారు? మహా అంటే 6 అడుగులు పెడతారు, మహా అంటే 9 అడుగులు పెడతారు, లేదా 10 అడుగులు 12 అడుగులు పెడతారు. కింద దిమ్మెతో చూస్తే చిగేలు అనేది పెడతారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టమని కోరుకోలే. విగ్రహాలు పెట్టి పూజలు చేయండి, నాకు దండలు వేయండి అని కోరుకోలే ఆయన. ఆయన చచ్చిపోయే ముందు ఈ సమాజం అంతా అన్యాయాలతో, అక్రమాలతో, దోపిడీ స్వభావంతో, దొంగతనాలతో, బూతు మాటలతో ఒకనొకడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ, సోదర భావం లేకుండా, ప్రేమ లేకుండా, జాలి దయ కరుణ లేకుండా, మంచితనం లేకుండా, చదువు విలువ లేకుండా అజ్ఞానంగా బతుకుతారు.
కాబట్టి ఈ దేశానికి జ్ఞానాన్ని ఇచ్చిన బుద్ధుని బాటలో నడవాలని చెప్పి ఆ బాటలో ఏలుబట్టి నడిపించి నేను చచ్చిపోయినాక వీళ్ళు ఈ బాట మర్చిపోతారని బుద్ధ అండ్ దమ్మ అనే ఇంతదొడ్డు పుస్తకం రాసి ఇగో కనీసం ఏదన్నా చదువుకోరని చెప్పి ఆయన అప్పుడు చనిపోయాడు. అర్ధరాత్రి రాసుకుంటూనే చచ్చిపోయాడు. కాబట్టి మీరందరూ బాబాసాహెబ్ విగ్రహం ముందు పెడతారా, పెట్టినాక ప్లేట్ కడుక్కుంటారా, ప్లేట్ కడుక్కున్నాక బిర్యానీ వేసుకుంటారా, మీ ఇష్టం. కానీ అంబేద్కర్ అంటే మాలా కాదు, మాదిగ కాదు, ఎస్సీ కాదు, దళితుడు కాదు. ప్రతి మనిషికి ఆదర్శవంతమైన ప్రతిబింబం ఆయన. ప్రతి మనిషికి ఈ దారిలో ఏ కులపోలు పోయినా ఆయన బొమ్మను చూసి 2 చేతుల దండం పెట్టదగ్గ వ్యక్తి ఆయన. ఎందుకు మరి దండం పెట్టాలని కూడా ఆయన కోరుకోలే. మనుషులను చేసింది ఈ దేశంలో పశువులుగా బతుకుతున్న మనలని, కులాల పేరుతో చూసుకొని విడిపోతున్న మనల్ని కుల నిర్మూలన మార్గం చూపించండి ఆయన. ఒకడు ఎక్కువ తక్కువ అని ఉన్నటువంటి పాత చెత్తను కడిగేసి మనువాదమా, మతవాదమా, ఫాసిజమా, ఇస్లామా, క్రైస్తవమా, బౌద్ధమా, జైనమా, ఎన్నెన్నో కుప్పలు చెత్తగా ఉంటే వీళ్ళంతా కడిగి భారత రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని ఇచ్చి చట్టం ముందు అందరూ సమానమే, నీకు ఎక్కువ వయసు ఉండొచ్చు, నీకు తక్కువ ఉండొచ్చు, నీకు ఎక్కువ భూమి ఉండొచ్చు, నీకు ఉండకపోవచ్చు, ఎవ్వరు ఏదైనా అందరూ సమానమే అనేది చేసిండు ఆయన. అప్పటికి గిట్టనోళ్ళు ఇగో నువ్వు అంత సమానం అంటే అనుగని కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చే ఆచార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి నువ్వు పోవద్దని చెప్పి ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ రాజ్యాంగంలో ఆ వాక్యాలు ఇరికిచ్చారు. అదే మతాల నుండి స్వాతంత్రం అని కాకుండా మత స్వాతంత్రం అని రాయాల్సి వచ్చింది ఆయన. ఆయన రాసిన ఆ వాక్యాలు ఆధారంగా చేసుకొని మొత్తం రాజ్యాంగాన్ని చెదలు పురుగు లెక్క బట్టి ఈ ప్రజలు చట్టాలు తెలుసుకుంటే ప్రశ్నిస్తారు, చదువుకుంటే ప్రశ్నిస్తారు. తెలివి కల్లోళ్ళు అయితే మన చెప్పు చేతులలో ఉండరు. కూలి నాలి కాయ కష్టం చేసి కడుపు కోసం మన కాళ్ళ దగ్గర ఉండరు. పిడికిలి బిగిస్తారు, రొమ్ము చరుస్తారు, తన తల్లి చెల్లి మాన ప్రాణాల వైపు ఎవడన్నా చూస్తే తోలు తీస్తారు. వీళ్ళు మనల్ని అడక తినే స్థాయిలో నుంచి చైతన్యవంతులైతారని చెప్పి మనకు రాజ్యాంగం తెలియకుండా, ఆయన రాసిన పుస్తకాలు తెలియకుండా, ఆయన మాట్లాడిన మాటలు తెలియకుండా, ఆయన దేని మీద పోరాటం చేసిండో పోరాటం తెలియకుండా, మన శత్రువులు ఎవరో చెప్పకుండా, కులం ఇట్లా పుట్టిందో చెప్పకుండా, కులం పోవాలంటే ఏం చేయాలో చెప్పకుండా, ఓటు విలువ చెప్పకుండా, ఓటు ఎందుకు మనవులకు వేసుకోవాలో చెప్పకుండా, రాజకీయ చైతన్యం లేకుండా, సామాజిక చైతన్యం లేకుండా, సాంస్కృతిక చైతన్యం లేకుండా, ఆర్థిక వ్యవహారాల లోటుపాట్ల మీద అవగాహన లేకుండా మనము పుట్టినము, పెరుగుతానము, పని చేసుకుంటాం, బతుకుతాం, సత్తం. ఈ మధ్య ఏమన్నా అయితే మన తలరాత పోయిన జన్మలో చేసిన పాపం వల్ల ఇప్పుడు ఇట్లా బతుకుతున్నామని ఒక పనికి మాలిన చాదస్తాల్ని మన మెడలకు పెట్టి 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 మనం జీవోత్సవాల్లాగా జీవిస్తున్నాం. అందుకే నా ముందున్న యువకుల్లారా, నా ముందున్న పెద్ద మనుషుల్లారా, అంబేద్కర్ అంటే ఇష్టపడే ఆ ఒక్క ఇష్టం చాలు. ఒక అమ్మాయికి నేనంటే ఇష్టం, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టం ఉంటే చాలు. ఆ తర్వాత నాకున్న సిగరెట్ అలవాటు బంద్ చేస్తా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను కాబట్టి, లేదా నాకు తాగే అలవాటు ఉంటే తాగుడు బంద్ చేస్తా ఆ అమ్మాయి ప్రేమ కోసం, లేదా ఆ అమ్మాయి కూడా నా కోసం అన్ని వదిలేస్తుంది, ఒక్కొక్కటి వదిలేస్తుంది. నేను ఆమె నేను ఒకరికొకరం ఇష్టం పెరిగినా కొద్దీ ఆమెలో నచ్చని విషయాలు ఆమె వదిలేసుకుంటుంది, నాలో నచ్చని విషయాలు నేను వదిలేసుకుంటా, ఇద్దరం ఒక్కటైతాం. ఈరోజు మీరు అంబేద్కర్ను ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇక ప్రేమించడం మొదలు పెట్టండి అంబేద్కర్ని, ఆయన పుస్తకాలని, ఆయన మాటలని, ఆయన పోరాటాలని, ఆయన చైతన్యాన్ని. ఎందుకు గుడి ముందు నడవడం కోసం కాలారాం టెంపుల్ ముందు పోరాటం చేసిండు? ఎందుకు? ఇప్పుడు కూడా పేపర్లలో టీవీలలో తను గుళ్ళకి వచ్చిరని వాళ్ళు వేరే గుడి కట్టుకుంటారు, గుళ్ళకి వచ్చిరని ఆ గుడి పాలతో కడుక్కుంటారు. ఆఖరికి నేను చెబితే విమర్శ అయిద్దేమో, ధర్మపురి ప్రాంతంలో అప్పటి మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఒక గుడికి వెళ్ళి వచ్చాడని చెప్పి ఆ గుడిని శుద్ధి చేశారు. కర్ణాటకలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక గుడికి వెళ్ళి వచ్చాడని ఆ గుడి మొత్తం కడిగేశారు. సరే, గుడి ముచ్చట ఇక్కడ వద్దు, ఏడికైనా వెళ్ళండి. ఒక నీళ్ళ కోసం అంబేద్కర్ ఎందుకు కొట్లాడిండు? ఈ ఖమ్మం ఎర్ర జెండా కాబట్టి రోడ్ల కోసం, కరెంట్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఎర్ర జెండా సోదరులు పోరాడి హక్కులు సాధించితేనే ఇవి వచ్చుంటాయని నేను అనుకుంటున్నాను 100%. కానీ ఎర్ర జెండా సోదరులు ఎంత కష్టపడ్డా ఈ 100 ఎకరాలు మంచిరు కావచ్చు, కానీ లక్షల ఎకరాలు వంచాలని బాబాసాహెబ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టిండు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని పెట్టిండు.
ఆయన స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ చట్టం 1935 చట్టం ఒకటి ఉంటది. ఆ చట్టం ప్రకారంగా ద్వంద్వ పరిపాలన మీ దగ్గర కూడా ప్రతినిధులు ఎన్నుకోవాలని చెప్పేసి పెట్టిరు. అందులో ఆయన ఓటులో నిలబడి ప్రజల తరపున గెలిపించి అప్పుడు కూడా ఫైట్ చేసిండు ఆయన. అయితే మనకి ఏం జరిగిందనంటే అంబేద్కర్ను మనం ప్రేమించకుండా చేసిర్రు. ఆ ప్రేమని మనకు మతం బైబిల్ దగ్గరికి పొమ్మన్నారు, చర్చికి దగ్గరికి పొమ్మన్నారు, గుడికి దగ్గరికి పొమ్మన్నారు, నీకు నచ్చిన దేవుని దగ్గరికి పొమ్మన్నారు. కానీ మన కోసం పనిచేసిన మార్క్స్ దగ్గరకో, ఏంగెల్స్ దగ్గరకో, మావో దగ్గరకో, లెనిన్ స్టాలిన్ దగ్గరకో, చేగువేరా దగ్గరకో, ఫెడరల్ కాస్ట్రో దగ్గరకో, భగత్ సింగ్ దగ్గరకో, లేదా బుద్ధుడు, పూలే, పెరియారు, అంబేద్కర్ దగ్గరకో మనల్ని ఓనియలే. మనకు కులానికి ఒక పెద్దని చేసిర్రు, లేదా ఈ వర్గానికి ఒక పెద్దని చేసిర్రు, ఈ ప్రాంతానికి ఒక పెద్ద మనిషిని చేసిర్రు. వీళ్ళందరూ ఆ మతాల చేతిలో, ఆ దేవుళ్ళ చేతిలో, ఆ భక్తి చేతిలో జాతరల కోసం మన పైసలు ఖర్చు పెట్టించారు, దేవుళ్ళ కోసం మన పైసలు ఖర్చు పెట్టించారు తప్ప సమాజం కోసం పనిచేసిన మహనీయుల చరిత్రలో మనకు తెలియనియలే. మనకు మన పిల్లలకు మహనీయుల మార్గమే చూపియలే. ఈ మార్గాన్ని చూపించిన వ్యక్తులు ఈరోజు తక్కువైపోయారు. కాబట్టి మీరు బాబాసాహెబ్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మొదటగా మీ ఇంటికి ఆయన ఫోటోని తెచ్చుకోండి, పూజించమనట్లేదు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు తెచ్చుకోండి, తర్వాత ఆయన మాటలు మీ చెవుల్లో వినండి, ఆయన చేతులు ఒక్కసారి ఎక్కడికైనా వెళ్ళి చూసి రండి. ఎందుకు ముఖ్యమంత్రుడు ఆయన కాళ్ళు ఎందుకు మొక్కుతారు? పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా ఆయనకు ఎందుకు దండం పెట్టింది? ఇప్పుడు ఇంత హిందూ మతం పేరుతో పాలించే మోడీ కూడా ఎందుకు పెట్టిరు? ఒక సుప్రీం కోర్టు ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టిరు? ఇన్ని దిక్కులు పెట్టినాక మీ ఊరికి వస్తాను కదా, నిజమేనా? కాబట్టి ఆయన అడుగుల్లో అడుగులు వేయడం మొదలు పెట్టండి. ఆయన బతుకును ఆదర్శంగా తీసుకొని బతకడం మొదలు పెట్టండి. మళ్ళీ ఆయన బొమ్మ పెట్టి మీరు చేయాల్సిన పనులన్నీ మళ్ళీ పాత పల్లెం పాత చెత్త అట్లనే ఉంచుకుంటే ఆడ పెట్టి ఏం లాభం? ఏం లాభం ఉండదు. పెట్టినందుకు ఈ పెద్ద మనిషి మూడబడ్డాడు, ఈయన అందరిని పిలిచిండు అని వీళ్ళ పేర్లు ఎప్పటికాళ్ళు ఉంటాయి అంతే, నిజమేనా? కాబట్టి పేరు కోసమో కీర్తి కోసమో ఆయా గుళ్ళలో కూడా ఉంటాయి, పూజారులు పెడతారు, ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తారు. అది ఆ లోపలికి ఓన్లీ అయ్యగారే రావాలంటాడు, లేదా కొన్ని పైసలు ఇచ్చేటోళ్ళు లోపలికి రావాలంటాడు. మీరు గీడుకుండాలి, ఆ కులమోళ్ళు గీడుకుండాలంటారు. కానీ బాబాసాహెబ్ దగ్గరికి ఎవరైనా రావచ్చు కదా, కానీ ఎందుకు రావాలి? అందుకే ఈ ప్రాంతంలో అన్నలాంటి వాళ్ళు 20,000 ఇస్తా కాదు, రేపు ₹1,00,000 ఇస్తా అనేటోళ్ళు ఉంటారు. ఇదంతా మీరు ఐకమత్యంతో ఉండి పనిచేస్తే ఇంకో 5,000 ఎక్కువైనా చదవడానికి అన్న వెనక ముందేం ఆడాడు. దానికంటే ముందు ఈ పని జరుగుతూనే ఈ ప్రాంతానికి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వస్తే చట్టాల మీద అవగాహన కలిగించుకోండి, ఆయన లైఫ్ హిస్టరీ మీద క్లాసులు చెప్పించుకోండి. ఇప్పుడు లైబ్రరీ పెట్టమని నేను సలహా ఇవ్వచ్చు, కానీ ఎవరో 20,000 50,000 పెట్టి బత్తాలు పుస్తకాలు ఇస్తారు, కానీ ఎవరు చదువుతలేరు. అవి నేను 100 లైబ్రరీలు చూసిన. కాబట్టి మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టండి, ప్యాషన్ అయిపోవాలి అది. ఒకసారి ఏదో ఒక సందర్భంలో అంబేద్కర్ పుట్టిన కాడికి పోయేద్దాం రా, ఒక 5 పోయిరారి. లేదా ఆయన చచ్చిపోయినాక ఆయన సమాధిని బొంబాయిలో దాదర్ దగ్గర పెట్టిరు, చైత్య భూమి అంటారు, అరేబియా సముద్రం ఒడ్డుకానే ఉంటది. దాని పక్క పొంటి ఆయన కట్టుకున్న 5 అంతస్తుల తెల్లటి లైబ్రరీ ఉంటది, రాజగృహ. ఒకసారి పోయిరారి. లేదా మనలో ఎవరైనా ముంబైకి పోతే అది చూసిరమ్మని చెప్పుర్రి. లేదా యూట్యూబ్లో ఉన్నటువంటివి చూడండి, అంబేద్కర్ సినిమాను 2 సార్లు చూడండి, అందరు ఇక్కడ ప్రొజెక్టర్ వేసుకొని. మీ రక్తం మసులుతుంది, మీ కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు రావు, రక్తం వస్తుంది. నీ గింత గోసపడ్డా అప్పుడే. మనం ఇప్పుడు మంచిగా ప్యాంటు షర్టు చెప్పులు వేసుకొని ఆనందంగా హ్యాపీగా బతుకుతున్నాం, 4 పైసలు సంపాదిస్తున్నాం. మన ఇల్లు ఎవరైనా ఆక్రమిస్తే మన మీద కేసు పెడుతున్నాం, మన మీద చేయతే SC ST అట్రాసిటీ కేసు పెడుతున్నాం. మనం ఎవరైనా తిట్టినా కొట్టినా ఏ ఇబ్బంది పెట్టినా అటు చట్టం సహాయం తీసుకుంటున్నాం, లేదా న్యాయం సహాయం తీసుకుంటున్నాం, పోలీసులకు ఫోన్ చేస్తున్నాం. వాళ్ళు వీళ్ళు అంత మనకు కొంచెం ఎంతో కొంత పెద్ద గౌరవం సమానత్వం ఏమి రాలే, కానీ ఎంతో కొంత మంచిగా బతున్నాం. కానీ ఆయన ఉన్నప్పుడు గింత కోస్తున్నా అని మనకు తెలియాలి. తండ్రి కష్టం తెలియకుండా కొడుకులను పెంచడం వల్లే బాధ్యత మరిచి వాళ్ళు జలసాల వెనకాల వెళ్తున్నారు. కాబట్టి మనందరి తండ్రిగా భావించేటువంటి భారత ఆధునిక భారత నిర్మాత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆయనని మనం ప్రేమించుదాం. ఇంతకాలం మనం మందును ప్రేమించేటోడు ఉంటాడు, మందిని ప్రేమించేటోడు ఉంటాడు, అడవిని ప్రేమించేటోడు ఉంటాడు, ఆయుధాన్ని ప్రేమించేటోడు ఉంటాడు, పాటను ప్రేమించేటోడు ఉంటాడు, డాన్స్ను ప్రేమించేటోడు ఉంటాడు.
నిజమేనా? మరి ఈ ప్రాంతంలో అంబేద్కర్ విత్తనం నాటుతున్నారు, అది మొలకెత్తుద్ది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ కులాంతర పెళ్లిళ్ళు జరగాలి, ఆయన ముందు దండల పెళ్లిళ్ళు జరగాలి. మీ పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గృహప్రవేశమైనా ఆ విగ్రహం కాడి నుంచి వెళ్ళి ఒక ఫోటో, మీ అమ్మ నాన్న ఫోటోని, అంబేద్కర్ ఫోటో అనలేదు, మీ అమ్మ నాన్న ఫోటో పట్టుకొని ఇంతకాలం మేము చాలని బతుకులు బతికి ఈరోజు పొదుపు చేసి సంపాదించి ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి మీ స్వాభిమాన ర్యాలీలు ముందుకు సాగాలి. మీ బతుకులు ఆయన ఒక భాగం కావాలి. మీ ఆలోచన ఆయన ఆక్రమించాలి. మీరు ఆయనలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి, ఆయనలాగా బతకడం అనుకరించడం మొదలు పెట్టాలి. అలా బతికేటోళ్ళని పీలుచుకోవాలి. అవసరమైతే ఆ స్ఫూర్తి దిశగా మీరు నడవాలి. అప్పుడే అంబేద్కర్ విగ్రహం పెట్టినాం, అది పెట్టినాక 5 ఏళ్లలోనే ఇంతమందికి జాబులు వచ్చినాయి, అది పెట్టినాక ఈ ప్రాంతానికి ఒక వెలుగు వచ్చింది, అది పెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో సావులు తగ్గిపోయినాయి, గొడవలు తగ్గిపోయినాయి, ఆడవాళ్ళకు గౌరవం పెరిగింది. మాలో ఆత్మవిశ్వాసం, ఆత్మ అనేది ఉండదు కానీ స్వయం గౌరవం పెరిగింది, మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనేటువంటి భావనను మీరు రావాలి. అలా రాకపోతే దయచేసి పెట్టకండి విగ్రహాన్ని, దయచేసి విగ్రహం పెట్టకండి. పెట్టే విగ్రహం కంటే ఆ స్ఫూర్తి చాలా 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 ముఖ్యం. నేను నిన్ననే మరిపేడ బంగ్లాలో ఇట్లా అంబేద్కర్కి మొత్తం పిచ్చోడు గుడ్డ పేగులు వేసుకుంటారు కదా, అట్లా వేసుకున్నట్టుగా అనిపిస్తే ఈ అమ్మ ఎవరు రాని అటు చూస్తారు, ఇక్కడ బోర్డు మీద కాగితాలు అంటించున్నది. ఓహో ఎలక్షన్ కోడ్ అప్పుడు అంటించిన కాగితాలు, ఈ గుడ్డలన్నీ ఎట్లే ఉన్నట్టున్నాయి అని చెప్పి పోయి అది మొత్తం బీకెత్తుంటే అరటి పనులు ఆమె అంటాంది. అది 2 ఏళ్ళు అయితే అది పెట్టి కానీ ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేస్తలేరు, ఈయన ఈ సారా ఓపెన్ చేస్తానండి. ఊరిని అమ్మ మళ్ళీ అలా పెట్టిన వాళ్ళు, డబ్బులు అడకొచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఆశపడ్డోళ్ళు వాళ్ళు నా మీద సీరియస్ అవుతారని చెప్పి నేను నా బ్యాగ్లో నుంచి తెల్లది కొత్త లుంగి ఆయన ఫేస్కి గప్పి మిగతా పిచ్చి పిచ్చి అన్ని తీసి సాపి చేసి ఆనుంచి వెళ్ళిపోయినా. కాబట్టి రేపు మీరు ఇప్పుడు అంత ఆరంభ సూరులే ఉంటారు మనోళ్ళు. సంఘాలు కూడా బొచ్చడు మంది పెడతా ఉంటారు. ఇలా 15 ఏళ్ళు అయింది ఆ సంఘం పెట్టి, సంబరపడతారు అలా ఎప్పుడో పెట్టినాము ఇప్పుడు ఇంత మంచిగా చేస్తున్నాం అని. కాబట్టి మీరు కమిటీ వేసుకోవడం పెద్ద విషయం కాదు, ఓ దాత విగ్రహం ఇచ్చడం పెద్ద విషయం కాదు. ఇక అది పెట్టినాక ఇలా మనం మాదిగోళం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం మందకృష్ణని పిలుచుకోవాలని, లేదు మనం మాలోలం ఎక్కువ ఉన్నాం మనం జేబీ రాజ్ సార్ని పిలుచుకోవాలని నేను ఓపెన్గా చెప్తున్నా. నేను అన్న ఈ అన్న చెడ్డోళ్ళని కాదు నా ఉద్దేశం. లేకపోతే అలా 5 పేర్లు ఉంటే 3 వాళ్ళే ఉన్నారు కదా అని ఒకడు పుల్లు ఎత్తా అంటాడు ఇక్కడ. లేకపోతే అరే కులానికి ఒక్కడని ఉండాలరా అని చెప్పేసి ఇక ఇంత పెద్ద లిస్ట్ చేస్తాడు. పనిచేయుడు ఉండడు, ముంగడబోయేట ఉండదు. కాబట్టి తారతమ్య భేదాలు లేకుండా నిండు మనసుతో స్వేచ్ఛగా ఆలోచిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ, అవసరమైతే కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు పోయే స్వభావం ఉన్నలను ముందు పెట్టండి. పెట్టి ఆ విగ్రహ ఆవిష్కరణ చాలా హుందాగా ఉండాలని, దుబారా ఖర్చులు, ఆ పట్టపగలు లైట్లు బాంబులు వెలిగిస్తారు. నేను ఒక ఆడికి పోయినా, ఎంత అయిందిరా వీటికంటన్నా 1000 వాళ్ళ అన్న, ఇది ఒక్కొక్కటి 5000 10 తెచ్చినామన్నా. 10 5 ఎంత 50,000 పట్టపగలు టప్పు ఎగిలితారు. దయచేసి అంబేద్కర్ అంటే జ్ఞానం, అంబేద్కర్ అంటే శాంతి, ప్రేమ, జాలి, దయ, కరుణ, సోదరభావం, విజ్ఞానం, మంచితనం, సేవాగుణం, ఎన్నెన్నో. కాబట్టి అవన్నీ అందులో ప్రతిబింబించాలి. సరేనా మిత్రులారా? సో మంచి విగ్రహం కూడా కొంతమంది ముక్కో తిరుగుంటది, మూతో తిరుగుంటది, పైసలు ఇచ్చిన ముఖం అలా కనిపిస్తుంటది. అలా కాకుండా అర్థవంతమైన విగ్రహం తీసుకోండి. చెప్తారు, అట్లా చెప్తారు, అట్లుంటాయి, నిజంగానే ఉంటాయి అట్లా. కాబట్టి మీరు దయచేసి మీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని బాగా, చిన్న పిల్లలకు పోటీలు పెట్టండి, ఆడపిల్లలకు ప్రత్యేక పోటీలు పెట్టండి, మహిళలకు ఆటపాటలతో పోటీలు పెట్టండి. ఆ విగ్రహంతో వాళ్ళకు ఒక బంధాన్ని ఏర్పాటు చేయండి, ఆనందాన్ని ఆ రోజు పంచుకునేలాగా చూడండి. ఏదో రోజు అని పెట్టకండి, మంచి సెలవు రోజే పెట్టుకోండి. April 14th అని కూడా అనుకోకండి. అలాగే ఒక డేట్ పెట్టుకోండి ఫిక్స్గా. ఈ 2 నెలలలో, ఈ నెలలో విగ్రహం అయిపోవాలి, గద్దె కావాలి, 2 నెలల్లో ఏర్పాటు అయిపోవాలి, ఈ నెలలో ఈ వారం ఈ 10 రోజుల మధ్యలో అయిపోవాలని ఇప్పుడే అనుకోవాలి. చదువుకునే పిల్లలు పరీక్షలు ఏడాదికి ఉన్నాయంటే చదవరు, 4 రోజులు ఉన్నాయంటే చదువు మొదలు పెడతాడు, 4 రోజులు ఉన్నాయంటే ఇంకొంచెం టీవీ సెల్ పక్కకు పెడతాడు. రేపే ఎగ్జామ్ ఉన్నదంటే దోస్తు ఫోన్ చేసిన, అరే నేను రేపు ఎగ్జామ్ అయిపోయాక అని స్విచ్ ఆఫ్ పెడతాడు. అట్లే మనం కూడా ఏడికి పోతున్నాం, ఎప్పుడు పోతాం అనేది తెలియకపోతే అట్లా పోతా ఉంటాం. కళ్ళు లేని పశువు ఆ గడి వేయడానికి అలా దొరికినట్టు ఉంటుంది. తినుడు తక్కువ, తొక్కుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఒక టైం బాండ్ పెట్టుకోండి, ఒక పని పంచుకోండి. ఆ పని వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు చేయడానికి కూడా రెడీగా పెట్టండి.
మాట్లాడేప్పుడు చిన్న చిన్న మాటలు అభిప్రాయ భేదాలు వచ్చి శత్రువులుగా మారుతారు. నేను నోముల భరత ఆయన పేరు. నోముల భరతు అయ్యప్ప మాలలో ఉన్నాడు. నోముల నరసింహయ్య కొడుకు. నాగార్జున సాగర్ దగ్గర ఒక విగ్రహావిష్కరణకు ఆయన పిలిస్తే 2 కులాల మధ్య జరిగిన గొడవ అది. అన్నం పడేసిర్రు, టెంట్ కూల్చేసిర్రు, పొల్లు గొడవ చేసిర్రు. నీ దగ్గర పెట్టిరేమరా ఇది గాడ పెట్టాలంటే అని చెప్పేసి మొత్తం ఆగమాగం అయిపోయింది. మేము ఎంత కాంప్రమైజ్ చేసినా వెళ్ళే 1 గంట 2 గంటలు ఉండి మళ్ళీ అవి పైకి లేపుకొని ఆ పడేసిన అన్నం పక్కన పెట్టి ఆ సర్పంచ్ గారిని పిలిచి యూత్ను పిలిచి ఎంత మాట్లాడినా ఇన్లే. తర్వాత ఏదోటి చేసేసి అందరికి పుస్తకాలు గిఫ్ట్గా ఇచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించేసి వచ్చేసిన. కాబట్టి మనలో ప్రేమ ఉన్న మనుషుల మధ్య మనకు ఒక సోదర భావం అర్థం చేసుకునే గుణం లేకపోతే ఆయనను అవమానించడే ఎక్కువ అవుతుంది. నిజమేనా? కాబట్టి ఈ క్రమంలో ట్రాన్స్పరెంట్గా ఉండండి. డబ్బులు ఎవరు ఇచ్చినా ఒక బుక్లో రాయటం, నిర్వహణ ఖర్చులని అందరికి అర్థమయ్యేలా చెప్పడం. ఒక్కోసారి ఆ నిర్వహణలో కూడా నేను పోతా. ఇప్పుడు గణేష్ విగ్రహం చేయడానికి పోతారు. విగ్రహానికి ఎంతరా అంటే 10,000 అంటారు. కానీ ఓన్లీ 10,000లోనే విగ్రహం వస్తుంది ఇంటికి. వీళ్ళు 10 మంది పోతారు, పెట్రోల్ అవుతుంది, టిఫిన్లు అవుతాయి, మందాయేటోళ్ళు ఉంటారు, బ్యాండీలు ఉంటాయి, దారాలు గీరాలు ఉంటాయి. ఒక వినాయకుడి విగ్రహానికి ఎన్ని పైసలు అవుతాయి? రేపు ఇందులో కూడా ఒక్కోసారి నిర్వాహకుడు బయటికి చెప్పలేని ఖర్చు కూడా అవుతుంది. ఓకేనా? కాబట్టి మైండ్లో డబ్బులు లెక్కలు అని కాకుండా మిస్యూజ్ అవుతున్నాయా, సక్రమంగా ఖర్చు అవుతున్నాయా, నిజాయితీగా ఉన్నారా, కక్కుర్తితో ఉన్నారా అనేది చూడండి. ఎవరు ఇది నాది మనది అనే భావ, ప్రతి ఒక్కరు ఇది నాది అనుకోవాలి. కలిసినప్పుడు మాత్రం మన అందరిది అనుకోవాలి. అలా వెళ్ళాలని ముఖ్యంగా రాంబాబు అన్న BCA అన్న కూడా ముదిరాజే. మరి వీళ్ళు ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామిని పెట్టుకోక, వీళ్ళు ముదిరాజ్ అంటే జ్యోతిరావు పూలేది పెట్టుకోక అంబేద్కర్ది పెట్టుకుందామని వీళ్ళు ముందుకు వచ్చినందుకు వీళ్ళకు అభినందనలు. అక్కడక్కడ ఉంటారు, మనసంటి వాళ్ళు అందరూ ఉంటారు. అందరం కలితేనే ఇది కుటుంబం. అవునా? సో ముఖ్యంగా యూత్ని బాగా ఇన్స్పైర్ చేసి చదువుల వైపు, చెడుకు దూరంగా, ఉద్యోగం రాకుండా వ్యాపారాలు, డబ్బు, క్రమశిక్షణ, చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండే దిశగా ఆ విగ్రహం మీకు ఒక మంచి స్ఫూర్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఖమ్మం వచ్చినప్పుడు ఈ కాలనీలో, ఈ ఊరిలో 2 అన్నలే అనుకున్నా ఇన్ని రోజులు. ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు నాకు దోస్తులు అయ్యారు, పరిచయం అయ్యారు. తప్పకుండా వీడికి వస్తూ ఉంటానని, మీరు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, నన్ను మర్చిపోయినా పర్వాలేదు, కానీ మీ ఇళ్ళల్లో మూఢనమ్మకాలను విడిచిపెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టే కాడ రూపాయి పెట్టి దండం పెట్టుర్రి. ఓకేనా? అలా ఆలోచించాలని. దయ్యాలు భూతాలు లేవు, స్వర్గాలు నరకాలు లేవు, ఆత్మలు పునర్జన్మలు లేవు, దేవుళ్ళు అసలే లేరు, దయ్యాలు అసలే లేవు. ఇవన్నీ దొంగ నాటకాలు. మరి ఇది అర్థం చేసుకొని బతకాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈ పూట నన్ను మీ అందరి దగ్గరికి పట్టుకొచ్చినందుకు లచ్చన్న, అలాగే రాంబాబు అన్నకు, అలాగే నన్ను కాపాడుతున్న ఎంబడి వచ్చిన అత్యుత్తముడికి, ప్రేమగా హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన అక్క తమ్ముడు నరేష్ తమ్ముడు ఏదో ఏతాడు పోతా అని చెప్పి వచ్చిన విశిష్ట అతిథి మెర్సీ మార్గరెట్ అక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్. ఏమైనా మన బైర్ నరేష్ గారు అంబేద్కర్ ఆలోచన కులాల వారీగా మనం మోసం చేస్తున్నటువంటి నాయకుల్ని సగౌరవంగా స్వాగతం పలుకుతాం. వాడికి ఎలాంటి జ్ఞానం ఉండదు. వాడు ఒక 4 రూపాయలతోటి నూరులేని కాగితాలు మన మీద ఎదజల్లి ఎనలేని సోకాళ్ళుగా బయట సెట్లు వేసుకుంటే ఆ నుంచి మనం స్వాగతం పలుకుతుంటాం. వాడికి మైక్ ఇస్తే అది మాట్లాడరా అంటే వాడు ఏం మాట్లాడదు కూడా తెలియదు వాడికి. అసలు సమాజం పట్ల అవగాహన లేనటువంటి జాతులు, ఆ కులాలని కానీ ఆ నాయకత్వాన్ని మనం ఇంతకాలంగా భుజాల మీద ఎత్తుకుని తిరుగుతున్నాం. కానీ అంబేద్కర్ ఎంతైతే చదివాడు, అంబేద్కర్ ఎంతైతే జ్ఞానం తెచ్చుకున్నాడు, అలాంటి యొక్క స్ఫూర్తిని పొందుకొని అంతటి చదువు చదవాలనేటువంటి కసితోటి ఇంకా చదువుతున్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి రావటం, ఈ ఖానాపురం ప్రాంతం రావటం, మా పిల్లల్ని ఉద్దేశించి ఇంతసేపు మాట్లాడుతున్నటువంటి బైర్ నరేష్ గారికి నా వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బైర్ నరేష్ అన్న గురించి ఇక్కడ ఉన్న యువకులు ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో కొట్టి సెర్చ్ చేసి చూడాలి. కొంతమంది పిల్లలు బైర్ నరేష్ అన్న అంటే కొంతమంది చేతులు లేపలేదు. కాబట్టి మీరు తక్షణమే బైర్ నరేష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కొట్టి చూడండి. ఆయన ఎంత యుద్ధం చేస్తున్నాడు. ఇలా యుద్ధం అంటే కత్తి పట్టుకోనో లేకపోతే ఒక పార్టీ మీద గొడవ కాదు. సోషల్ మీడియాలో కింద మనం వెళ్ళి
ఒక్క మాట ఇందాక అక్క చెప్తుంది మాట్లాడుతుంది, ఒక వాక్యం రాస్తే పెద్ద ఘర్షణ అయిందట. అంటే అట్లా అలాంటి పెద్ద మందు పాత్ర కనుక ఒంటి మీద కట్టుకొని పేల్చుకుంటే ఎలా ఉంటుందో అలా బైర్ నరేష్ అన్న యూట్యూబ్ ద్వారా పెద్ద ప్రపంచ యుద్ధమే చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎంత ఉన్మాదులు, అసలు ఎంత కడుగట్టిన తీవ్రవాదులు. ఒక్క మాట్లాడితే, ఒక అంబేద్కర్ గురించి మాట్లాడితే, ఒక దళితుల గురించి మాట్లాడితే, లేదు నువ్వు మా బిడ్డల్ని మోసం చేస్తున్నావు, మతం పేరుతోటి దేవుడి పేరుతో మోసం చేస్తున్నావు, ఇట్లా మోసం చేయడానికి వెళ్ళేదని చెప్తుంటే నేను చంపేస్తున్నారు సన్నని ఉరికిస్తున్నారు, కార్ల బట్టి ఎండబడి తిరుగుతున్నారు. మొన్న కొద్దిగా చనిపోయేవాడు బతికాడు, మన ముందుకు వచ్చాడు. ఒక ములుగు ప్రాంతంలో ఒక చిన్న సభ పెట్టి నలుగురితో మాట్లాడడానికి వెళితే ఎంత దుర్మార్గం అంటే మన బిడ్డని అసలు కార్లు వేసుకుని వెంబడించారు. ఆ వేగంతో వెళ్ళి చెట్టు గుద్దుకొని అదృష్టవశాస్తు మన కళ్ళ ముందుకు రాగలిగాడు. ఎంత దుర్మార్గం వ్యవహరిస్తున్నా అర్థం చేసుకోవాలి. మన నాయకులు కనుక మనం కాపాడుకోకపోతే మన యువకులంగా మనంత మూర్ఖత్వం, మనంత అజ్ఞానులు కూడా ఉండరు. వాళ్ళు బ్రతుకు దేనికోసం బతుకుతున్నారు? ఇంత చదువు చదివిన వాళ్ళు హాయిగా ఏసీ రూమ్ లో కూర్చోలేవరా? ఓ నెలకు ఒక 5-6 లక్షల రూపాయలు సంపాదించుకోలేవరా? మరి ఎందుకు పని చేస్తున్నారు అంటే అంబేద్కర్ ఏదైతే కళ్ళగన్నాడో ఆ కళ్ళగన్న ఆశయాన్ని నేను కాకపోతే ఇంకెవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ఒక నినాదం తీసుకొని వాళ్ళు వారవారన వస్తున్నారు. ఈ ఇడికి రావటం కూడా ఎంత ధైర్యంగా వస్తున్నారు. ఉంటే ఉన్నా ఊడితే ఉన్న ఆలోచనతో వస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా బైర్ నరేష్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. కానీ సత్య సత్యా కానీ ఖచ్చితంగా ఒక్క యువకుడు ఈ కానాపురం రాంబాబు అన్న పిలిచిండు, నేను ఇంతమంది 10 మంది యువకులను కూర్చోబెడితే ఒక్క యువకుడు అంబేద్కర్ చేయబోతానా, ఖచ్చితంగా అంబేద్కర్ చేయడం కోసం వీడికి వచ్చాడు అన్న. కాబట్టి ఇలాంటి నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి వాళ్ళ జ్ఞానం తీసుకోవాలి. నిజంగా అన్న కూడా ఒక మాట ఇస్తున్నాం, ఎస్సీ కాలనీ ప్రాంతంలో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం మాత్రం ఇక్కడ మేము లేదు, ఖచ్చితంగా ప్రతిరోజు జ్ఞానం తీసుకోవడం కోసం ఈ కమిటీలు వేసాం. ఖచ్చితంగా పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, ఆ జ్ఞానం నిరంతరం చర్చికి ఎట్లా పోతామో, గుడికి ఎట్లా పోతామో, ఖచ్చితంగా అంబేద్కర్ ఆదివారం ఒక పుస్తకమో, చిన్న పుస్తకమో ఇలాంటి బైర్ నరేష్ గారు రిక్వెస్ట్ చేసినా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే ఒక క్లాస్ చెప్పమని, అక్కన ఒక క్లాస్ చెప్పమని మనం నిరంతరం జ్ఞానం నేర్చుకుందాం. రాబోయే మన పిల్లలకి భవిష్యత్ తరానికి ఏమి ఇద్దామా అంటే అక్క చెప్పినట్టు జ్ఞానమే ఇద్దాం, ఆస్తులు కాదు జ్ఞానం ఇద్దాం. జ్ఞానం ఇస్తే నువ్వు ఆస్తి ఇచ్చినా కాపాడతాడు, నువ్వు జ్ఞానం ఇవ్వకుండా నువ్వు వేదిచ్చినా ఆ మార్గం ఎటో ప్రయాణం చేస్తుంది. అదంతా మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను మాట్లాడడం ముగిస్తాను. ఈ సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహానికి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక మీకు మన సమావేశంలో చెప్పాము, మళ్ళీ సమావేశంలో కూడా మాట్లాడదాం అనుకున్నాం. ఆ సమావేశానికి అన్న కూడా రావడం ఈ సందర్భంగా సమావేశం జరిగింది. పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నుంచి మీ ఒక 20,000 రూపాయలు మానేటికి కూడా ఇవ్వడానికి మేము కమిటీ సిద్ధపడది. మనం ఆ రోజు అంబేద్కర్ విగ్రహం పెట్టే రోజే నరేష్ అన్న ఏదైతే చెప్పాడో అదే మాటలు మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళైతే గుళ్ళు ఏదైతే కడుతున్నారు, మత వాళ్ళ గుళ్ళు ఎందుకు కడుతున్నారు? వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం గుడి కడుతున్నారు. మరి మనం ఎందుకు అంబేద్కర్ గుడి కట్టాలి? మనకు ప్రచారం ఉంది కదా. మనది ఏం ప్రచారం? మనం రాజులవయ్యే ప్రచారం. బహుజన కులాలు ఐక్యమై బహుజన రాజ్యం సాధించుకుంటే ఇలాంటి పెద్ద వ్యక్తి కనుక ఈ దేశాన్ని ఎలగలిగితే మన బతుకులు ఏ వర్ణ వ్యవస్థ ఈ దేశాన్ని ఏలితే మన బతుకులు ఇంతే ఉంటాయని 100 సంవత్సరాల తర్వాత ఈ రోజు అనుకుంటున్నాం మనం. ఇవేమి ఆ మహానాయకులు పార్టీలు పెట్టగానే అయ్యా ఇంకేం అనగట్లేదు. 100 ఏళ్ళు బాధలు చూసాం. 100 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు బాధపడ్డాం మనం. మన తాతలు ఎంత కోసపడ్డారు? ఏరి నాయకులంతా భారత రాజ్యాంగం రాసి చేతులు పెట్టి మా బిడ్డల బతుకులు మార్చమని చెబితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బతుకులు మార్చుకుంటున్నారు. కాబట్టి చాలా విషయాలు ఉంటాయి. రానున్న కాలంలో అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ దుర్మార్గులు చేసే మతం ద్వారా చేసే దుర్మార్గాన్ని, కులం ద్వారా చేసే దుర్మార్గాన్ని, రాజకీయ పార్టీలు చేసే దుర్మార్గాన్ని కూడా ఈ పిల్లలందరూ తెలుసుకొని మనం భవిష్యత్ తరానికి అందిద్దాం. మన రాజ్యం వచ్చేదాకా మనం పనిచేద్దాం, మన బతుకులు మారేందుకు పనిచేద్దాం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అతిథులుగా ధన్యవాదాలు చేస్తూ సెలవు మిత్రులారా. రాండి నరసింహ